హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. బై ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పే వీడియోని వస్తే మాత్రం అందరికీ షేర్ చేయండి బాయ్. అయితే ఈరోజు మన టాపిక్ వచ్చేసి మన కల్కి సినిమా గురించి అయితే మాట్లాడాలనుకుంటున్నాం భయ్య. నిజానికి కల్కి సినిమా ప్రమోషన్స్ జరగట్లేదని చెప్పేసి చాలామంది అయితే అంటున్నారు. ప్రమోషన్స్ ఒకటే కాదు, అసలు కల్కి గురించి ఏం పట్టించుకోవట్లేదు అని చెప్పేసి వైజయంతి మూవీస్ వాళ్ళని కొంచెం ట్రోల్స్లో కూడా చేస్తున్నారు. ఇంకోటి వచ్చేసి కొందరు ఫీల్ అవుతుంది ఏమంటే, అంటే మెయిన్ ప్రమోషన్ చేయకపోయినా పర్వాలేదు కానీ బుజ్జి క్యారెక్టర్ని అలాగే మన కారు క్యారెక్టర్ని, భైరవ కారు క్యారెక్టర్ని చాలా ఎక్కువగా ప్రమోషన్ చేస్తున్నారు. అలాగే చిన్నపిల్లలు ఆడుకునే మాదిరి అయితే దాన్ని ట్రోల్ చేయడం కూడా జరిగింది భయ. నిజానికి చాలా వరకు వైజయంతి మూవీస్ వాళ్ళు అసలు ఇలాంటి తప్పు అయితే చేయరు. ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు అని చెప్పేసి కూడా మనం ఆలోచించడం అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు ప్రతి ఒక్కటి బాగానే మేనేజ్ చేస్తారు, వాళ్ళకి బాగా తెలుసు. ఇప్పటి నుంచి కాదు, వాళ్ళు వైజయంతి మూవీస్ అంటే మన ఎన్టీఆర్ గారు కాలం నుంచి, పెద్ద ఎన్టీఆర్ గారి కాలం నుంచి ఈ సంస్థ అయితే ఉంది. నిజానికి చాలామందికి వీళ్ళైతే ఛాన్సులు అయితే ఇవ్వడం అయితే జరిగింది భయ్య. కొన్ని వేల మందికి అయితే వీళ్ళు ఛాన్సెస్ ఇవ్వడం అయితే జరిగింది. ఒక టైంలో శక్తి మూవీ వల్ల, అంటే శక్తి ఒకటే కాదు చాలా సినిమాలు డౌన్ అవ్వడం వల్ల వీళ్ళు ఆపాల్సిన వచ్చింది వీళ్ళ సంస్థని. మళ్ళీ వీళ్ళు ఎవడే సుబ్రహ్మణ్యంతో, అలాగే మహానటి సినిమాతో, ఎవడే సుబ్రహ్మణ్యం వాళ్ళ అల్లుడు డైరెక్షన్ చేసింది, అయితే మన నాగశ్విన్ అయితే మన మహానటితో ఒక రేంజ్ హిట్ అయితే అందుకున్నారు. అలాగే వీళ్ళు ఏ సినిమాకి ఇప్పుడు సైన్ చేసినా కూడా ఒక రేంజ్లో అయితే హిట్ అవ్వడం అయితే జరుగుతుంది. అంటే ప్రొడ్యూసర్గా కానీ, అంటే మొన్న వచ్చిన రామసీత సినిమాకి కానీ నిజంగా ఒక రేంజ్లో అయితే హిట్ అవుతున్నాయి. అయితే ఈ సోదంతా నేను ఎందుకు చెప్తున్నాను అంటే, వైజయంతి మూవీస్ వాళ్ళని తక్కువ అంచనా వేయకండి, వీళ్ళు ట్రోల్స్ చేసే వాళ్ళ కోసం చెప్తున్నాను. నిజంగా కల్కి సినిమా కోసం 5 ఏళ్ళు, ఓన్లీ స్క్రిప్ట్ కోసమే 5 ఏళ్ళు నాగశ్విన్ అన్న పాపం కష్టపడ్డాడు భయ్య. అంటే కల్కి సినిమా కోసమైనా మిగతా డైరెక్టర్లు పడలేదంటే పడ్డారు. కాకపోతే ఈయన ఆ కల్కి సినిమాకి ఈయన పెట్టిన ఎఫెక్టు, ఆ స్టోరీ మీద పెట్టిన ఎఫెక్టు నిజంగా ఈ 5 ఏళ్లలో ఒక 2 సినిమాలు అంటే తీసినా కూడా ఈయన ఒక రేంజ్లో ఉండేటోడు. కానీ ఈ కల్కి సినిమాని నమ్ముకొని 5 ఏళ్ళు కష్టపడి ఈ స్టోరీని అయితే రాయడం అయితే జరిగింది భయ్య. అంతేకాకుండా 600 కోట్లు పెట్టి ఈ సినిమాని అయితే చేస్తున్నారు భయ్య. నిజంగా అంటే నాకు మొన్న వచ్చిన ట్రైలర్ అంత నచ్చలేదు. కాకపోతే సినిమా ఒక రేంజ్లో ఉంటుందని మాత్రం నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మన వర్షన్కి అది 2 పాయింట్ కూడా కాదు, ఒక 10 పాయింట్స్ అనుకున్నా తక్కువే. అలాంటి వర్షన్లో మనకైతే చూపించబోతున్నారు సినిమాని. నిజంగా ఇది సూపరు. అసలు స్క్రిప్టే నాకు అంటే మనకు ఒక కల్కి అవతారం నుంచి ఊహించుకుంటేనే గూస్ బంప్స్ వస్తున్నాయి భయ్య. ఆ రేంజ్లో అయితే ఉంటుంది సినిమా మాత్రము. ట్రోల్స్ చేసే వాళ్ళకి ఒకటే చెప్తున్నాను, దయచేసి సినిమాలని ఇంత నెగిటివ్గా అయితే ట్రోల్ చేయకండి. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఏ స్టెప్ ఎప్పుడు వేయాలని చెప్పేసి. నాకు తెలిసి ప్రభాస్ అన్న కొంచెం అంటే షై ఫీల్ అవుతాడు కాబట్టి ఇలాంటి ఎక్కువ అంటే ప్రోగ్రామ్స్ అవి పెట్టకుండా సింపుల్గా అయిపించేస్తున్నాను నేనైతే అనుకుంటున్నాను భయ్య. అయితే ఈ విషయం మీద మీరేమనుకుంటున్నారో కింద కామెంట్లో తెలియజేయండి భయ్య. మర్చిపోకుండా తప్పకుండా దయచేసి